Good morning, all of you. So, my name is B. Shiva Gaud, working as a junior lecturer in JJC Arts and Commerce, Karimnagar. So, ఈరోజు మనము ఐపీ 2022కి సంబంధించిన ఇంగ్లీష్ మోడల్ పేపర్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన అంశాన్ని మనం తీసుకోవడం జరుగుతున్నది. దీంట్లో మొట్టమొదటిగా మనము కోవిడ్-19 ఎఫెక్ట్ ప్రకారంగా 30% సిలబస్ని తీసేసి కేవలం 70% సిలబస్ మాత్రమే మన కమిషనర్ గారు దృష్టిలో పెట్టుకొని మనకు మోడల్ పేపర్ అనేది ఇవ్వడం జరిగింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మనం ప్రిపేర్ అయినట్లయితే చాలా చక్కటి మార్కులు మనము ఇప్పుడు ఉన్నటువంటి ఐపీ 2022 మేలో జరిగే ఎగ్జామ్స్కి మీరందరూ కూడా ఉత్తీర్ణత చాలా చక్కగా సాధిస్తారని నేను అనుకుంటున్నాను. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని కొన్ని అంశాలని మీ ముందుకు తీసుకురావడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. సో మొదటగా మోడల్ క్వశ్చన్ పేపర్ ఏదైతే ఉందో మన బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇచ్చినటువంటి ప్రథమ సంవత్సరానికి సంబంధించిన దాంట్లో చూసుకున్నట్లయితే మనకు ఇంగ్లీష్ ఫస్ట్ ఇయర్కి సంబంధించిన మోడల్ పేపర్లో 3 సెక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఆ సెక్షన్స్ ఏంటంటే సెక్షన్ ఏ, సెక్షన్ బి అండ్ సెక్షన్ సి. సో సెక్షన్ ఏలో మనకు ఓవరాల్గా 40 మార్క్స్ ఉంటాయి. 40 మార్క్స్ సంబంధించింది మనకు టోటల్గా సెక్షన్ ఏలో 5 బిట్లుగా ఇవ్వడం జరిగింది. సో ఆ 5 బిట్లు ఏంటంటే 1, 2, 3, 4, 5 అని ఇలా 5 బిట్లు ఇవ్వడం జరిగింది. ఇందులో మనకు ప్రోస్, పోయట్రీ, షార్ట్ స్టోరీస్గా దీన్ని డివైడ్ చేయడం జరిగింది. సో మరి దీన్ని ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎలా గుర్తుపెట్టుకోవాలి? సో సెక్షన్ ఏకి సంబంధించి మరి 40 మార్క్స్ ఇవ్వడం జరిగింది. అందులో మనము ఒక్కొక్క బిట్కి ఎన్ని అటెంప్ట్ చేయాలి, ఎన్ని అటెంప్ట్ చేస్తే మనకు ఉన్నటువంటి 40 మార్క్స్ ఏ విధంగా కవర్ అవుతాయి అనే విషయాన్ని గురించి మనము ఇప్పుడు చూద్దాం. సో సెక్షన్ ఏ తీసుకుందాము. దానిలో 1, 2, 3, 4, 5లో ఉన్నటువంటి ఒక పోయట్రీని కానీ ప్రోజ్ని కానీ షార్ట్ స్టోరీస్ని గుర్తుపెట్టుకునే విధానం ఎలా ఉంటుందంటే ఈవెన్ నెంబర్, ఆడ్ నెంబర్గా గుర్తుపెట్టుకోండి. ముఖ్యంగా చాలామందికి ఈ విషయం తెలియదు. దయచేసి మీరు ఫాలో కావాల్సిన విషయం ఏంటంటే ఈవెన్ నెంబర్ ఒకదాన్ని చూసిస్తే ఆడ్ నెంబర్ మరొక దాన్ని చూసిస్తుంది. 1 and 3 ఈ రెండు కలిసి ఇది ప్రోజుకు సంబంధించినటువంటి విషయం. 1 and 3 బాగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ అండ్ థర్డ్ బిట్ వచ్చేసి ఇది ప్రోజుకు సంబంధించినటువంటి విషయం. అంటే తెలుగులో మనం చెప్పాలంటే గద్య భాగానికి సంబంధించిన విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక రెండవ విషయం 2 and 4 ఇవి ఈవెన్ నెంబర్గా మనం గుర్తుపెట్టుకోవాలి. 2 and 4 సంబంధించింది పోయిటరీకి సంబంధించిన అంశం అనమాట. సో దీంట్లో మనకు 2 and 4 వచ్చేసి పోయిటరీ అంటే పద్య భాగానికి సంబంధించిన విషయంగా మనం గుర్తుపెట్టుకోవాలి. రిమైనింగ్ 5th వన్ ఈజ్ షార్ట్ స్టోరీ. సో ఉన్నటువంటి 5 బిట్లలో మనము ఏ విధంగా డివైడ్ చేసుకోవాలనే విషయం గురించి చూసాము. మరి ఇందులో గతంతో పోలిస్తే గతంలో జరిగినటువంటి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకున్నట్లయితే దాంతో పోలిస్తే మనకు ఒక్కొక్క బిట్లో 3 క్వశ్చన్స్ మాత్రమే ఇచ్చేవాళ్ళు, 1 మాత్రమే చాయిస్ కింద ఇచ్చి 2 రాయమని చెప్పేవాళ్ళు. కానీ ఈ కోవిడ్-19 వల్ల ఉన్నటువంటి ఎఫెక్ట్ ప్రకారంగా మనకు చేసినటువంటి మార్పిడి ఏంటంటే 70% సిలబస్లో తీసుకొని అందులో మొట్టమొదటి ఫస్ట్ అండ్ సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్కి సంబంధించిన బిట్లో 5 క్వశ్చన్స్ ఇచ్చి దాంట్లో మీరు రాయాల్సింది కేవలం 2 అనే ఒక మంచి అవకాశం, ఒక గోల్డెన్ ఆపర్చునిటీ మనకున్నటువంటి బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ ఇవ్వడం జరిగింది. సో దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని 70% సిలబస్ ఆల్రెడీ మీ స్థాయిలో అంటే మీరు ఎక్కడైతే చదివారో ఆల్రెడీ మీకు సంబంధించినటువంటి లెక్చరర్స్ 70% సిలబస్కి సంబంధించిన అంశాలను ఆల్రెడీ మీకు చెప్పడం జరిగింది. సో అందులో ఉన్నటువంటి ఫస్ట్ బిట్ ఇందులో మరి ఫస్ట్ అండ్ సెకండ్ దేనికి సంబంధించింది, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్ దేనికి సంబంధించింది అంటే మొదటి 2 వచ్చేసి ఇవి యానిడేషన్కి సంబంధించినటువంటి విషయము. రిమైనింగ్ మిగిలిన 3 కూడా ఇవి క్వశ్చన్ ఆన్సర్కి సంబంధించిన విషయం. ఇవి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు మీరు 40 మార్కులు కవర్ చేయడానికి ఏ విధంగా మీరు ప్రయత్నం చేయాలి ఎగ్జామ్లో ఇప్పుడు చూద్దాం. మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్స్ ఒక్కొక్క బిట్లో 5 ఇస్తాడు, మనం రాయాల్సింది 2 అంటే యావరేజ్గా 3 మనకు చాయిస్ అనేది ఇవ్వడం జరిగింది. కానీ గతంలో 3 క్వశ్చన్స్ మాత్రమే ఇచ్చారు. కానీ ఈసారి పోలిస్తే మనకు 3 అదనంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఇది మనం చాలా సంతోషించాల్సినటువంటి విషయం. సో దీనికి మీరు ఒక్కొక్క బిట్లో 5 క్వశ్చన్స్ ఉంటే దాంట్లో మీరు చదివేటువంటి రెండింటిని కరెక్ట్గా ఫస్ట్ రెండింటిని అనోటేషన్స్ కంప్లీట్ చేశారంటే దాంట్లో మీకు 16 మార్క్స్ కవర్ అవుతాయి. రిమైనింగ్ వచ్చి మళ్ళీ 16 మార్క్స్ కవర్ అవుతాయి, మరొక దాంట్లో 8 మార్క్స్ కవర్. ఈ విధంగా మనకు 16 + 16 32 + 8 40 మార్కులు సెక్షన్ ఏలో మీకు కవర్ అవుతుంది. సో ఇది సెక్షన్ ఏకి సంబంధించిన విభాగం. ఇప్పుడు సెక్షన్ బికి సంబంధించిన విభాగాన్ని మనం తీసుకుందాం. ఇందులో మనకు 2 ప్యాసేజ్లు ఇవ్వడం జరిగింది. మీకు ప్యాసేజ్ అంటే తెలుసు, ఇచ్చిన క్వశ్చన్స్ని బేస్ చేసుకొని మనం ఏం చేస్తామంటే ఎక్కడైతే ఆ క్వశ్చన్ రిలేటెడ్ ఆన్సర్ ఉంటుందో అనే పారాగ్రాఫ్లో పెన్ను పట్టుకొని వెతుకుతూ వెళ్తూ ఉంటాం. సో మనం ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే సెక్షన్ బిలో మనకు 2 ప్యాసేజ్ ఇస్తాడు. బిట్స్ పేరు వచ్చేసి 6 మరియు 7. సో 5 బిట్స్ మనకు సెక్షన్ ఏలో కవర్ అయింది. రిమైనింగ్ 6th and 7th విల్ కవర్ ఇన్ ద సెక్షన్ బి. సెక్షన్ బిలో మనం చూసుకున్నట్లయితే 2 ప్యాసేజ్లు ఇస్తాడు. ఒక్కొక్క ప్యాసేజ్కి 6 క్వశ్చన్స్ ఇస్తాడు. ఒక్కొక్క ఆన్సర్కి మీరు 1 మార్క్ కవర్ చేస్తే 4 మార్క్ కవర్ అవుతుంది. దీంట్లో మీరు చేయాల్సిన పని అంటే 6కి
6 సమాధానాలు రాయండి. సో ముఖ్యంగా సెక్షన్ బిలో చూసుకున్నట్లయితే మనకి ఇచ్చినటువంటి పారాగ్రాఫ్లో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, దానికి మనం ఎలా రియాక్ట్ అవ్వాలి. సో మై డియర్ స్టూడెంట్స్, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ముఖ్యంగా సెక్షన్ బిలో ఉన్నటువంటి ప్యాసేజ్లో కేవలం మనకు 3 టైప్స్ ఆఫ్ క్వశ్చన్సే వస్తాయని మీరు గుర్తుపెట్టుకోవాలి. అందులో మొట్టమొదటిది ఏంటంటే W అండ్ H, చాలా ఒక్కటిగా ఉన్నటువంటివి, చాలా పెద్దగా అరుదుగా ఉండేటువంటివి, చాలా దూరంగా ఉండేటువంటి అని మనకు కొన్ని హింట్స్ ఇచ్చారు. కొన్ని రూల్స్ ఉన్నాయి మనకు టెక్స్ట్ బుక్లో, అవి మీరు ప్రిపేర్ అయితే సరిపోతుంది. నెక్స్ట్ నా కమింగ్ టు ద 11th బిట్. సో 11th బిట్ ప్రిపోజిషన్ అంటే తెలుసు, పొజిషన్ ఆఫ్ ద థింగ్ ఆర్ ఎ థింగ్ ఆర్ ఏ ఆబ్జెక్ట్. మన ప్రపంచంలో ఉన్నటువంటి ఒక వస్తువు ఎక్కడ ఉన్నది, దాని యొక్క స్థానం ఎలా ఉన్నది అని ఇలా చెప్పుకోవడానికి సింపుల్గా చెప్పుకోవచ్చు. సో పొజిషన్ ఆఫ్ ఏ థింగ్ ఆర్ ఏ ఆబ్జెక్ట్ ఇన్ ద వరల్డ్. సో ఇది 11th బిట్కి సంబంధించింది. దీంట్లో మనకు 8 మనం రైట్ చేస్తే దాంట్లో మనకు హాఫ్ మార్క్ కింద కౌంట్ అయితే టోటల్గా 4 మార్క్స్ అనేది వస్తుంది. సో 11th బిట్ వరకు మనం కవర్ చేసాము. నౌ సీ ద 12th బిట్. 12th బిట్ వచ్చేసి ఇక్కడ సూటబుల్ ఫార్మ్స్ ఆఫ్ ద వర్బ్స్. ఇక్కడ వెర్బ్లో వచ్చేసి మనకు తెలుసు పాస్ట్ టెన్స్, ప్రజెంట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్కి సంబంధించిన దాంట్లో అక్కడ ఎటువంటి వెర్బ్ ఫార్మేషన్ యూజ్ చేయాలి, V1 యూజ్ చేయాలా, V2 యూజ్ చేయాలా, ఏదైనా హెల్పింగ్ వర్క్తో రావాలనేది ఇది మీరు పుస్తకంలో ఉన్నటువంటి బిట్స్ ప్రిపేర్ చేస్తే సరిపోతుంది. ఇక 13వ బిట్ వచ్చేసి డైరెక్టెడ్. ఇందులో యాక్టివైజ్ ప్యాసివైజ్ నుంచి యాక్టివైజ్ నుంచి డైరెక్ట్ టు ఇండైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ నుంచి డైరెక్ట్ స్పీచ్, ఇలా ఇది ఇందులో మనకు అదేవిధంగా డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్, పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ, ఇలా డిగ్రీ సంబంధించిన అంశాల గురించి కూడా 1-2 క్వశ్చన్స్ వస్తాయి. సో దీన్ని మీరు మొత్తం మనకు 6 ఇస్తాడు, మనం 4 కవర్ చేస్తే ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ కింద 4 మార్కులు కవర్ అవుతుంది. ఇలా 13th బిట్ వరకు చెప్పుకోవచ్చు. ఇక 14th బిట్కి వచ్చేసరికి ఇక్కడ కరెక్టింగ్ ద అండర్లైన్ ఎర్రర్స్. ఇందులో కూడా మనకు 6 ఇస్తాడు, అందులో మనం 4 అటెంప్ట్ చేయాలి, ఒక్కొక్క దానికి ఒక్కొక్క మార్క్ కింద 4 మార్కులు కవర్ అవుతుంది. సో ఇది 14వ బిట్. ఇక్కడ కొన్ని మనకు తప్పుగా ఇచ్చేటువంటి అంశాలను ఇస్తాడు, దాన్ని కరెక్ట్ చేయాలన్నమాట. సో అది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చిన్న అంశం చెప్పుకోవాలంటే, చాలామంది మధ్యలో ఉన్న విషయం చెప్పాలంటే తను బెట్వీన్ అనే పదం వాడతాడు, మనం అలా కాకుండా అక్కడ అమాంగ్ అనే పదం ఉపయోగించాలి. సో ఇలాంటి చిన్న మిస్టేక్స్ అన్నీ ఉంటాయి, దాన్ని మనం సరి చేస్తూ రాసినట్లయితే దానికి ఒక్కొక్క మార్క్ కింద కవర్ అయ్యి మనకు 14th బిట్ అనేది కవర్ అవుతుంది. నెక్స్ట్ 15th బిట్. ఇది చిన్నప్పటి నుంచి మనం చేసినటువంటిది, దీనికి భయపడాల్సిన అవసరం లేదు. మిస్సింగ్ లెటర్స్ ఇవి. ఒక చిన్న వర్డ్ ఇస్తాడు, మధ్యలో గ్యాప్ ఇస్తాడు, ఏదైతే సూటబుల్ వర్డ్ దాంట్లో ఒక వర్డ్ ఫార్మేషన్ అవుతుందో దాన్ని మనం మేక్ చేసినట్లయితే అక్కడ దాని యొక్క వర్డ్ అనేది ఒక మీనింగ్ ఉన్నటువంటి వర్డ్ వస్తుంది. సో దీంట్లో మనకు 10 ఇస్తాడు, 8 రాయాలి, ఒక్కొక్క దానికి హాఫ్ మార్క్ కింద కవర్ అయితే 4 మార్కులు దీంట్లో స్కోర్ అవుతుంది. ఇక 15 బిట్ వరకు వచ్చాం విద్యార్థులారా. ఇప్పుడు 16వ బిట్ చూసుకున్నట్లయితే సైలెంట్ కాన్సోనెంట్ లెటర్. మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే ఇందులో కూడా మనకు ఒక 10 క్వశ్చన్స్ ఇస్తాడు, అందులో మనం రాయాల్సింది 8, ఒక్కొక్క ఆన్సర్ వచ్చేసి హాఫ్ మార్క్ కింద కవర్ అయితే 8 × ½ = 4 మార్క్స్ కింద కవర్ అవుతుంది. ఇక్కడ విషయం ఏంటంటే సైలెంట్ కాన్సోనెంట్, ఒక కాన్సోనెంట్ లెటర్ అనేది ఇక్కడ సైలెంట్గా ఉంటుంది, దీన్ని మీరు గమనించాలి. ఎక్కడ పడితే అక్కడ సైలెంట్ పెట్టొద్దు. ఇందులో ఉన్నటువంటి ఏదైతే వర్డ్లో సైలెంట్ కాన్సోనెంట్ అన్నాడు, వాట్ ఆర్ ద కాన్సోనెంట్, వాట్ ఆర్ ద ఓవెల్స్. మీకు ఓవెల్స్ అంటే ఏంటో, కాన్సోనెంట్ అంటే ఏంటో తెలిస్తే అక్కడ కాన్సోనెంట్ లెటర్ మీరు పట్టుకోగలుగుతారు, అది మీరు ప్రాక్టీస్ చేయాలి. నెక్స్ట్ 16th బిట్, ఇది సైలెంట్ కాన్సోనెంట్ లెటర్స్. ఇక 17th బిట్, ఇది చాలా హార్డ్ చెప్పాలంటే. ఈ ట్రాన్స్క్రిప్షన్స్ ఎంత ఇబ్బంది అని చాలామంది అనుకుంటారు. సో బేసిక్గా మీరు చేయాల్సింది ఏంటంటే మీ బుక్లో ఉన్నటువంటి అంశాలని బాగా బైహార్ట్ చేసి దానికి మీరు వీలైనంత ఆన్సర్ని గెస్ చేసే విధంగా రాయండి. ఇది ఆర్డినరీ స్టూడెంట్స్కి చెప్పే ఇన్ఫర్మేషన్. ఇంటెలిజెంట్ స్టూడెంట్స్ మీరు ఆల్రెడీ అక్కడ ఉన్నటువంటి ఓవెల్స్ అండ్ కాన్సోనెంట్ ప్రతిదాన్ని మీరు ప్రాక్టీస్ చేస్తే ఈజీ అవుతుంది. ఇది టెక్స్ట్ బుక్లో ఇచ్చింది మీకు సరిపోతుంది. ఇక 18th బిట్, ఎనీ 4 of the words that sound different from the other words. మనకు 3 పదాలు ఇస్తాడు, ఈ 3 పదాల్లో ఏదైతే శబ్దం మనకు డిఫరెంట్గా ఉంటుందో దాన్ని మనము సర్కిల్ చేయాలన్నమాట. సో మళ్ళీ క్వశ్చన్స్ అవుతున్నాం. సర్కిల్ ఎనీ 4 of the words that sound different from the other words. In that set the regard to the sounds of the bold letters. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే ఇచ్చిన పదంలో బోల్డ్గా కనపడేటువంటి పదాన్ని మాత్రమే, అన్ని చోట్ల కాదు ఇది. ఇందులో మనకు 6 క్వశ్చన్స్ ఇస్తాడు, అందులో మనం 4 అటెంప్ట్ చేయాలి, ఒక్కొక్క దానికి మనకు ఒక్కొక్క మార్క్ కింద 4 మార్కులు ఈ 18th బిట్లో కవర్ అవుతుంది. విషయం ఏంటంటే బోల్డ్గా ఇచ్చేటువంటి పదం ఏదైతే లెటర్ ఏదైతే ఉంటుందో అక్కడ మాత్రమే మీరు శబ్దాన్ని ఐడెంటిఫై చేయాలి, ఎక్కడ పడితే అక్కడ చేయడానికి లేదు. ఏదైతే శబ్దం మీకు డిఫరెంట్గా ఉందో అంటే సౌండ్ విల్ బి డిఫరెంట్, దెన్ యూ హ్యావ్ టు సర్కిల్ ద వర్డ్. ఇదన్నమాట, ఇది 18th బిట్. సో నౌ సీ ద 19th బిట్. సిలబల్స్ చాలా 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 చక్కగా అన్నింటికి మీరు సమాధానం రాయగలటువంటి బిట్ ఏదంటే 19th బిట్. సిలబల్స్, నంబర్ ఆఫ్ సిలబల్స్ అంటే అక్కడ నంబర్ ఆఫ్ ఓవెల్స్ రావడమే, నంబర్ ఆఫ్ ఓవెల్ శబ్దాలు రావడమే. ఒక ఆర్డినరీ స్టూడెంట్ కూడా చేయగలిగే విషయం ఏంటంటే 19th బిట్లో సిలబల్స్లో ఓవెల్ శబ్దం ఎన్నిసార్లు వస్తే అన్నిసార్లు,
సింపుల్గా మనం ఐడెంటిఫై చేయొచ్చు. పాపులర్ ఉంది, పాలోని ఆ శబ్దము, ఊలోని ఊ శబ్దము, లా ఆ శబ్దము, పాపులర్ 3 అని చెప్పుకోవచ్చు. పా పు లా ఆ ఊ అట్లా. ట్రూ ఆర్ ఫాల్స్ అంటే ఇది నిజమా అబద్ధమా అని అడుగుతారు. ఇక్కడ కూడా మనం ఏం చేస్తామంటే సరదాగా మళ్ళీ పెన్ పట్టుకొని ప్యాసేజ్లో వెతుకుతూ ఆన్సర్ని రాసే ప్రయత్నం చేస్తాము. కానీ మై డియర్ స్టూడెంట్స్, ఈ తప్పు మీరు ఇప్పటి నుంచి చేయకూడదని నేను ఆశిస్తున్నాను. ఎప్పుడైతే మీకు ట్రూ లేదా ఫాల్స్ అనే క్వశ్చన్ ఎప్పుడైతే మీకు వచ్చిందో, ఈ సమాధానం మీకు నిజమైతే ట్రూ అని, అబద్ధమైతే ఫాల్స్ అని మాత్రమే రాయాలి. ఇక రిమైనింగ్ థర్డ్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ ఏంటంటే ఇది హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్. ఇక్కడ చాలామంది ఇబ్బంది పడే అవకాశాలు ఉంటాయి. ఈ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ని కరెక్ట్గా మీరు చూసుకోకుండా ఏం చేస్తారంటే మళ్ళీ పెన్ను పట్టుకొని ఉన్నటువంటి ప్యాసేజ్లో అక్కడ ఉన్నటువంటి క్వశ్చన్ ఏదైతే సంబంధించిందో వెతుకుతూ వెళ్తూ ఉంటాం. సో డూ నాట్ రిపీట్ ద సేమ్ మిస్టేక్ అగైన్. ఇక్కడ ఏం చేయాలంటే మీరు ఈ హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్ ఏదైతే ఉందో, అంటే ఫర్ ఎగ్జాంపుల్ హ్యావ్, హ్యాజ్, వాజ్, డిడ్, డూ, డస్ ఇలాంటివన్నీ కూడా హెల్పింగ్ వర్బ్ క్వశ్చన్స్. ఇవి ఈ సహాయ క్రియ ఎప్పుడైతే మీకు వస్తుందో అప్పుడు మీరు ఈ సమాధానం ఎస్సా నోనా అని మీరు సమాధానం రాయాలి. ఇది చాలామంది ఇక్కడ పొరపాటు చేస్తూ ఉంటారు, డైరెక్ట్గా ఆన్సర్ రాసేస్తుంటారు. మీరు అలా రాసేటప్పుడు మేము పేపర్ కరెక్షన్ చేసేటప్పుడు దానికి ఆన్సర్ ఎస్ఆర్ నో అని ఉంటుంది, కానీ అక్కడ మీరు ఆన్సర్ రాశారు, అది మేము కరెక్ట్గా చూపించాం. సో దీనికి మీరు తీసుకోవాల్సిన జాగ్రత్త ఏంటంటే ఎస్ అయితే ఎస్ అని, నో అయితే నో అని రిలేటెడ్ ఆన్సర్ దాన్ని కంటిన్యూ చేసే విధానంగా రాస్తే మీకు 1 మార్క్కి అవుట్ ఆఫ్ 1 మార్క్ ఈజీగా పడుతుంది. ఇది సెక్షన్ బి. సో మీ అందరికీ సెక్షన్ బి గురించి చాలా చక్కగా అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు మనం సెక్షన్ సికి వెళ్దాం. సెక్షన్స్ ఏలో 5 బిట్స్, సెక్షన్ బిలో 2 బిట్స్, అంటే మొత్తం 7 బిట్స్ కవర్ అయ్యాయి. సో రిమైనింగ్ మనకి ఎన్ని ఉంటాయంటే 20 బిట్స్. టోటల్గా మనకు 100 మార్క్స్ పేపర్ ఉంటుంది కాబట్టి 13 బిట్స్ ఇందులో ఉంటాయి. అందులో మనకు స్టార్టింగ్ ఎక్కడి నుంచి అంటే 8th బిట్. మనకు తెలుసు 8th బిట్ అంటే జనరల్గా ఇది ఏముంటుందంటే మ్యాచ్ ద ఫాలోయింగ్. అక్కడ ఒక మీనింగ్ ఇస్తాడు, ఒక వర్డ్ ఇస్తాడు, దానికి రిలేటెడ్ మీనింగ్ని ఎంచుకొని సమాధానం రాయాలి. అది 8th బిట్కి సంబంధించింది. ఇక 9th బిట్కి వస్తారా, పార్ట్స్ ఆఫ్ స్పీచ్. మీకు కొన్ని డాష్లు ఇస్తాడు, అది సంబంధించినటువంటి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ తెలుసు. భాషా భాగాలు అని అంటాం మనం. అందులో తెలుసు మనకు భాషా భాగాలు ఏంటివి, నౌన్, ప్రనౌన్, వెర్బ్, అడ్వర్బ్, అడ్జెక్టివ్, కంజెక్షన్, ఇంటర్జెక్షన్, ప్రిపోజిషన్. దీస్ ఆర్ ఆల్ భాషా భాగాలు, మనకు పార్ట్స్ ఆఫ్ స్పీచ్. సో ఈ భాషా భాగాలలో మనకి ఇచ్చేటువంటి అందులో మనకు ఒక ప్యాసేజ్ రూపంలో చిన్న ఒక లైన్ రూపంలో ఇస్తాడు. అందులో 1 to 3 మెంబర్స్ ఇస్తాడు. అక్కడ ఫస్ట్ దానికి ఏదైతే సమాధానం ఉంటుందో, అంటే మీరు ఎంచుకున్న భాషా భాగాలలో దేనికి సంబంధించినటువంటిది, అది నౌన్ అయితే అంటే పేర్లకు సంబంధించిందంటే నౌన్ అని, ప్రనౌన్ అయితే పేర్లకు బదులుగా వాడేది ప్రనౌన్ అని, ఈ విధంగా ఏదైతే దానికి సంబంధించిన భాషా భాగానికి సంబంధించిన ఆన్సర్ అనేది మీరు అక్కడ రాయాల్సి ఉంటుంది. ఇందులో మీకు కొన్ని ఆప్షన్ కింద ఇస్తాడు. అందులో మనకు ఒక్కొక్క దానికి ½ మార్క్ కింద కవర్ అవుతుంది. సో 8 into ½ ఈజ్ ఈక్వల్ టు 4 మార్క్స్ మీకు కవర్ అవుతుంది. ఇక రిమైనింగ్ 10వ 10th బిట్కి వద్దాం. సెక్షన్ సిలో 10th బిట్ వచ్చేసి మనకు చాలా చక్కగా చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి అంశం అదేంటంటే ఆర్టికల్స్. సో మెయిన్గా ఆర్టికల్స్ తెలుసు మనకు, ఏ, అండ్, ద, డెఫినెట్, ఇండెఫినెట్ ఆర్టికల్ అంటాం. డెఫినెట్ ఆర్టికల్ అంటే ది, ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఏ మరియు అండ్. సో ఇక్కడ మనం మెయిన్గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి అంశాల మీదనే బోర్డ్ ఆఫ్ ఇంటర్మీడియట్ అనేది ఖచ్చితంగా మన యొక్క పేపర్ అనేది ముద్ర చేయబడుతుంది. మీరు వేరే ఎక్కడెక్కడో అంశాలు వెతికి ఇబ్బంది పడి దానికి సమాధానం దొరకకుండా అంత స్ట్రగుల్ చేయాల్సిన అవసరం ఏం లేదు. మనకు ఇంటర్మీడియట్ పుస్తకం ఏదైతే ఇచ్చిందో దాని ద్వారానే అందులో ఉన్నటువంటి క్వశ్చన్స్నే మీరు చదివి సమాధానాలు వెతికి రాసి ప్రిపేర్ అయితే చాలా చక్కటి మార్కులు మీకు వస్తాయి. సో ఆర్టికల్స్లో మనకు డెఫినెట్, ఇండెఫినెట్ ఆర్టికల్ ఉంది. సో డెఫినెట్ ఆర్టికల్ అంటే ది అని చెప్పాము, ఇండెఫినెట్ ఆర్టికల్ అంటే ఏ మరియు యాన్ అని చెప్పాము. ఏ మరియు యాన్ అనేది ఎప్పుడు ఉపయోగించాలి ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోండి మై డియర్ స్టూడెంట్స్. నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఏ మరియు యాన్ ఓవెల్ సౌండ్ మరియు కాన్సోనెంట్ సౌండ్. ఎక్కడైతే కాన్సోనెంట్ సౌండ్ అనేది రైజ్ అవుతుందో అక్కడ లెటర్ ఏమైనా కావచ్చు, ఓవెల్ కావచ్చు, కాన్సోనెంట్ కావచ్చు, బట్ సౌండ్ షుడ్ బి ఓవెల్ ఆర్ సౌండ్ షుడ్ బి కాన్సోనెంట్. మీరు సౌండ్ మీద కాన్సన్ట్రేషన్ చేయాలి. ఒకవేళ సౌండ్ అనేది కాన్సోనెంట్ అయితే ద ఆర్టికల్ షుడ్ బి ఏ. ఇది అన్నిసార్లు పాసిబుల్ అవుతుందంటే మీరు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక రైటర్ లేదా ఒక పోయెట్ లేదా ఒక రచయిత ఇంకెవరైనా కావచ్చు, తాను రాసేటువంటి పద్యంలో కానీ తాను రాసేటువంటి మెసేజ్లో కానీ తన ఇష్టం వచ్చిన ఆర్టికల్ వాడతాడు. ఇక్కడ మీరు కంగారు పడాల్సిన అవసరం లేదు. ఇక్కడ నేను కాన్సనెంట్ లెటర్ బదులు నేను ఆర్టికల్ ఓవెల్ పెట్టాను అని ఇలా కంగారు పడాల్సిన అవసరం ఏమీ లేదు. సో వాటిని మీరు ఎప్పుడైతే పుస్తకంలో మీరు ప్రిపేర్ అయి ఉంటారో మీరు ఈజీగా దాన్ని గెట్ ఆన్ చేయగలరు. సిలబస్ ఇన్ ఎనీ 4 of the following వర్డ్స్ ఉన్నటువంటి పదంలో
ఎన్ని ఓవెల్ ఎన్ని సిలబల్స్ ఎన్ని ఉన్నాయని చెప్పారు. అంటే నెంబర్ ఆఫ్ సిలబల్స్ అంటే 2, 3, 4 ఇలా చేయాలి. ఈ విధమైనటువంటి మీరు 19 బిట్లో తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు. సో దీంట్లో మనకు 6 ఇస్తాడు, అందులో 4x1 4 రాస్తే సరిపోతుంది, 4 మార్కులకు 4 కవర్ అవుతుంది. వీలైతే మీరు అన్ని రాయండి. ఇక 20వ బిట్ తీసుకుందాం. ఇది చివరి బిట్టు, చాలా ఈజీ బిట్టు. ఇక్కడ మనకు వర్బల్ డాటా, నాన్ వర్బల్ డాటా అని మీకు సంబంధించిన మీ యొక్క లెక్చరర్ ఆల్రెడీ మీ క్లాస్లో చెప్పే ఉంటారు. సో వర్బల్, నాన్ వర్బల్. వాట్ ఈస్ వర్బల్, వాట్ ఈస్ నాన్ వర్బల్? నాన్ వర్బల్ అంటే ఇట్ ఈస్ ఏ నథింగ్ బట్ డయాగ్రమాటికల్ రిప్రజెంటేషన్. వర్బల్ అంటే ఇట్ ఈస్ ఏ థియరీ పార్ట్, ఆర్ ఏ మెసేజ్, ఆర్ ఏ ఒక చిన్న స్టోరీ లేదా మెసేజ్ లేదా ఒక కొన్ని లైన్స్ కూడినటువంటిది ఉన్నటువంటి చెప్పుకోవచ్చు. సో ఇక్కడ వర్బల్ టు నాన్ వర్బల్ లేదా నాన్ వర్బల్ టు వర్బల్ కన్వర్షన్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక డయాగ్రమాటికల్ రిప్రజెంటేషన్ ఇచ్చాడు అనుకున్నాం. ద ఫార్మేషన్ ఆఫ్ ద డయాగ్రమాటిక్ ఈజ్ ఇన్ ద నాన్ వర్బల్. ఏం చేయాలి? తను ఆల్రెడీ చెప్తాడు నాన్ వర్బల్ నుంచి ఇది వెర్బల్లోకి చేంజ్ చేయండి. అప్పుడు ఇచ్చినటువంటి అంశం బార్గ్రాఫ్లో ఉందా లేదా పై చార్ట్లో ఉందా ఇంకేదన్నా రూపంలో ఉందా చూసి దానిని థియరీ పాట రూపంలో మీరు ఒక హాఫ్ పేజీ వరకు నీట్గా రాసినట్లయితే అది ఎలా కవర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ కొన్ని డిఫరెన్సెస్ ఇచ్చాడు, అప్పుడు మీకు అందులో ఏది హైయెస్ట్గా ఉన్నది, ఏది లోయెస్ట్గా ఉన్నది, ఏ రెండు ఈక్వల్గా ఉన్నాయి, ఇలాంటి పదాలు మీరు జోడించాలంటే పారాగ్రాఫ్ అనేది పెరుగుతుంటుంది. ఇలాంటి జాగ్రత్తలు మీరు తీసుకోండి. ఏ రెండింటిని కంపేర్ చేస్తే దేనికి ఈక్వల్ అవుతున్నది, ఏది గ్రేటర్గా ఉన్నది, ఏది లెస్ దెన్గా ఉన్నది, ఇలాంటి అంశాలన్నీ మీరు క్షుణ్ణంగా దాంట్లో పొందుపరిచి ఒక పారాగ్రాఫ్ రూపంలో కొంత నీట్గా రాశారంటే మీకు 4 మార్కులకి 4 కవర్ అవుతుంది. ఓకే, చాలా ధన్యవాదాలు బిడ్డ. మీరందరూ కూడా చక్కగా ప్రిపేర్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను.